కిడ్స్ పాలిటిక్స్ పై బీజేపీ అధినాయకత్వం సీరియస్ అయింది. ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణకు పరోక్షంగా క్లాస్ స్పీకర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లోతైన అధ్యయనం చేయకుండా రాజకీయ విమర్శలు చేయొద్దని సూచించారు. అంతేకాదు అధినాయకత్వం ఆమోదం లేకుండా ఆరోపణలు చేయొద్దని ఏపీ బీజేపీ లీడర్లకు సూచించారు నడ్డా. అయితే హైకమాండ్ కన్నా తీరుపైనే అసంతృప్తిగా ఉందనే వాదన వినిపిస్తోంది. బీజేపీ అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలు కూడా కన్నా లక్ష్మీనారాయణను ఒంటరిని చేసేలా ఉన్నాయి. టీడీపీ వైసీపీలకు సమదూరం పాటించాలనే సూచన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. డిబేట్లో పాల్గొంటున్నారు రమేష్ నాయుడు గారు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు, కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే బ్రహ్మం చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా రమేష్ నాయుడు గారితో మాట్లాడదాం. రమేష్ నాయుడు గారు, ఏపీ బీజేపీ వ్యవహార శైలి మీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారినట్టుగా కనిపిస్తోంది. నిన్న దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ మధుకర్జీ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. అలాగే జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా తెలుగు ఎంపీలకు, మీ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయాల్సి వచ్చింది. ఇద్దరూ జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఈశ్వర్ గారు తప్పు. మా యొక్క దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జి సతీష్ గారు. సతీష్ జీ వచ్చి ప్రతిరోజు సాయంత్రం పూట భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులతోనూ అలాగే కోర్ కమిటీ ఏదైతే ఉందో ఆ కోర్ కమిటీతోనూ సమావేశం రెగ్యులర్ గా పెట్టుకుంటారు. ఇది రోజు జరిగేటువంటి వ్యవహారం. ఎందుకు పెడుతున్నారు అంటే ఈ రాష్ట్రంలో కరోనాకు సంబంధించినటువంటి మైగ్రేట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏమేమి ఉన్నాయి, కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో పేదల కోసం కార్యకర్తలు ఏ విధంగా సహకరిస్తున్నారు, ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఇంకా పిఎం కేర్ ఫండ్స్ సంబంధించి ఎలా పెంచాలనేటువంటి దానికోసం రోజు జరిగేటువంటి ఆడియో కాన్ఫరెన్స్ లో సహజంగానే దీనికి సంబంధించినటువంటి చర్చ వచ్చినటువంటి సమయంలో పత్రికల్లో వచ్చినటువంటి కాదు, పత్రికల్లో కొన్ని పత్రికల్లో అటు కొన్ని పత్రికల్లో ఇటు ఊహించి రాసుకున్నారు. వాస్తవంగా జరిగింది ఏంటంటే నడ్డా గారు ఈ కరోనాతో పాటు పార్టీ అంతర్గత విషయాలు కూడా చర్చకు వచ్చాయా లేదా? రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అంశం చర్చకు వచ్చిందా లేదా? వచ్చాయి 100% వచ్చాయి. ఏం సూచనలు చేశారు అందులో? పార్టీకి ఏం సూచనలు చేశారు? వారు ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా కేంద్ర పార్టీ వేరు రాష్ట్ర పార్టీ వేరు అనేది కాదు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, మీరు పోరాడుతున్నటువంటి విధానాన్ని అభినందిస్తున్నాను కన్నా గారు. రాష్ట్ర పార్టీ అంతా కూడా కలెక్టివ్ డెసిషన్ తోటి మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకు వెళ్ళండి. రాబోయే రోజుల్లో కరోనా వేగవంతంగా వ్యాప్తి చెందుతుంది, ఈ యొక్క సంఖ్యను కూడా తక్కువ చేసి చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకపోతే అవసరమైతే కేంద్ర బృందాన్ని పంపించడానికి నా వంతుగా కూడా నేను కూడా కేంద్ర ప్రభుత్వం. ఇది సతీష్ జీ గారు చేసిన వ్యాఖ్యలు అంతేనా? ఇది సతీష్ జీ గారు చెప్పినటువంటి సూచన అంతేనా? నడ్డా గారు చెప్పింది ఇది కాదు. నడ్డా గారు ఏం చెప్పారు? మీరు రెండింటికి దూరంగా ఉండాలి, సరైన ఆధారాలు లేకుండా ఎటువంటి ఆరోపణలు చేయకూడదు. నడ్డా గారు చెప్పారా లేదా? అది అన్న ఈశ్వర్ గారు, నేను వాస్తవాన్నే చెప్తా. నాకు ఇక్కడ వచ్చి ఈ వేదిక మీద నేనేదో కొంచెం మసిపూసి మారేడుకాయ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ వ్యక్తి కూడా నాకు పట్టలేదు. అలా అనుకుంటే నేను డిబేట్ కైనా రాను, కానీ వచ్చిన తర్వాత వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. నేను నాకు 10 టీవీ మీద మరింతగా గౌరవం ఉంది. వాస్తవాన్ని ప్రజల్లోకి వెళ్ళడం కోసమే ఈ రోజు డిబేట్ కూర్చున్నా, నాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ లో కూడా. ఎందుకన్నాడు అంటే నడ్డా గారు సాక్షాత్తు చెప్తున్నా, నేను 100% మీరు రెండు పార్టీల మీద సమదూరంతో వేగవంతంగా ఫైట్ చేయండి. అదే సమయంలో రెండు పార్టీలు అంటే ఏవి? ఇది ఈ పాయింటే కావాలి రమేష్ నాయుడు గారు, ఈ పాయింటే కావాలి. రెండు పార్టీలు అంటే ఏవి? రెండు పార్టీలు అంటే ఏంటి? అధికారంలో ఉన్నటువంటి వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, అంతేనా? ఇప్పుడు ఈ రెండు పార్టీలకి సమదూరం అంటే మీరు నిజానికి రెండు పార్టీలకి సమదూరంలో ఉన్నారా? వైసీపీకి మాత్రం దూరంగా ఉండి టీడీపీకి దగ్గరగా ఉన్నారా? నో, ఏ పార్టీకి ఆ పార్టీ మాకు దగ్గరని చెప్పుకుంటుంది కదా. విజయసాయి రెడ్డి గారు తరఫున చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? భవిష్యత్తులో మేము బీజేపీతో కలిసిపోగలుగుతాము, మాకు అలయన్స్ వస్తుంది అని వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి మంచి మెసేజ్ ఇప్పటి నుంచే పంపించాలి. ఫైట్ అనేది ఎక్కడ మీరు కార్యకర్తల్లో మనోధైర్యంతో ఫైట్ చేస్తున్నారు, దాన్ని ఇంకా స్పీడప్ చేయండి.
మీరు సర్వీస్ యాక్టివిటీస్ ఏ విధంగా అయితే చేస్తారో అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి Yes. తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాన్ని మీరు తప్పనిసరిగా ఎత్తి చూపడంలో ప్రతిపక్ష పార్టీ కన్నా ముందున్నారు. సో మీరు టీడీపీకి అయితే దగ్గరగా లేరు, మీరు టీడీపీకి అయితే దగ్గరగా లేరు, దానికి సంబంధించినటువంటి సూచనలు ఏమీ రాలేదు అంతేనా? తెలుగుదేశం పార్టీ మాకు అగర్భ శత్రువు. మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ క్వశ్చన్ సాక్షాత్తు ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారిని తోలనాడారు. మా ఆనాటి అధ్యక్షుడుగా అమిత్ షా గారు తిరుమల పాదయాత్ర తిరుమలకు దర్శనం కోసం వస్తే ఆయన మీద దాడి చేశారు. కన్నా లక్ష్మీనారాయణ అవన్నీ జరిగిపోయిన విషయాలు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ప్రధాని మోడీ గారే చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రధాని మోడీ గారి ఫోన్ చేసి మాట్లాడారు. ఇద్దరి మధ్య ఆ దూరం కూడా తగ్గిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారు మాట్లాడిన తర్వాత ఆ గ్యాప్ కూడా తగ్గిపోయిందని చెప్తున్నారు. అది అబద్ధం. ఈశ్వర్ గారు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఎవరు చేసినా కూడా తీసుకుంటాము. ఈ రోజు దేశంలో కమ్యూనిస్టు ముఖ్యమంత్రులతో కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నాయకులు వాళ్ళతో కూడా సంభాషించారు. ఇంకొక విషయం చెప్పిన నిన్నటికి నిన్న 106 సంవత్సరాల మాజీ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడారు. వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. కరోనా కట్టడి కోసం ఈ దేశంలో కులము మతము ప్రాంతము పార్టీలు సిద్ధాంతం రాద్ధాంతాలన్నీ మర్చిపోయి ఫైట్ చేయాలని నరేంద్ర మోడీ గారు పిలిపించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కరోనా కిట్ల మీద వాళ్ళే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక మాట పెట్టాడు. వైఎస్ఆర్సీపీ విజయసాయి రెడ్డి షాడో ముఖ్యమంత్రి ఒక 3 సార్లు ట్విట్టర్ లో 3 రకాలుగా పెట్టాడు. అలాగే ఆంధ్రాకి సంబంధించిన వెబ్సైట్ లో ఒక రకంగా ఉంటుంది. లేకపోతే కమిషనర్ జవహర్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు. ఈ యొక్క అనుమానాలు ప్రజల్లో రావడానికి కారణం ఎవరు చెప్పండి? ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చారా? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కన్ఫ్యూజన్ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. మీరు అధ్యయనం చేయకుండా ఎలా చేస్తారని మీ నడ్డా గారే ప్రశ్నిస్తున్నారు కదా. మీ కర్ణాటకలో ఏం జరిగిందో తెలియదు. జాతీయ స్థాయిలో ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వం ఎంత గుంటుందో మీకు తెలియదు. ఏమీ తెలియకుండా ఆరోపణలు చేసి ఇప్పుడు మీరే కదా ఇబ్బందుల్లో పడ్డారు. మేము తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కంపెనీ రికమెండ్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునింది. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిని పెట్టుకోవడం, ఇక్కడ మాత్రం హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు రివర్స్ టెండరింగ్ వర్తించు ఆ నిబంధనలు పోలవరానికి ఏ విధమైనటువంటి నిబంధనలు వర్తిస్తాయో ఇక్కడ మాత్రం నిబంధనలు వర్తించవు. అదే ఛత్తీస్గఢ్ కి సంబంధించి వాళ్ళు మాత్రం ఆన్లైన్ టెండర్లు నిర్వహించారు కదా. రివర్స్ టెండరింగ్ గురించి ఇక్కడ ప్రస్తావించలేదు. అవినీతి జరిగింది. మీరు 795 రూపాయలకు కొన్నారు ఒక్కో కిడ్నీ, 335 రూపాయలకు కొనాల్సిన కిడ్నీ అనేది ఆరోపణ. నివృత్తి చేయమన్నాడు కన్నా గారు. అవినీతి అడిగిన దానికి నివృత్తి చేయమనేది చివరి లైను. ఇందులో కూడా కక్కుర్తిపడి దోచేశారని అడిగారు ఫస్ట్. ఇందులో కూడా కక్కుర్తిపడి దోచేసి ఇందులో కూడా అవినీతి చేశారా కరోనా కిట్లు అనేది ఆయన ఫస్ట్ మాట. అందులో అనుమానం నివృత్తి చేయమని చెప్పారు. ట్విట్లు పెడతా ఉంటే ట్విట్ల మీద ట్విట్లు పెట్టు ఆప్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మేము రాష్ట్ర ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీని ప్రశ్నిస్తాం. కరోనా కిట్లలో కూడా కమిషన్ కొట్టేశారా, కరోనా కిట్లలో కూడా కమిషన్ కొట్టేశారా అని అడిగేశారు ఆయన డైరెక్ట్ గా. అనుమానాలు నివృత్తి చేయమని లేదు. నివృత్తి చేయడం అంటే అయ్యా నువ్వు నాకు సమాధానం చెప్పు. అయ్యా విజయసాయి రెడ్డి గారు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వివరం చెప్పండి. అయ్యా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం, త్వర నమస్కారం చెప్తాం అనే ఎవరు ప్రతిపక్ష పార్టీలు అడగవు. గతంలో ఏమైనా అడిగినారా? ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించేటప్పుడు వేగంగా ఉంటుంది, సూటిగా ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళేటట్టు ఉంటుంది మెసేజ్. ఎవరున్నా అంతే. ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీకు ఏం చెప్పారు? అధ్యయనం చేయకుండా ఆరోపణలు చేయకండి. అసలు అనలేదు. ఆ పదమే రాలేదు. అధ్యయనం అనే పదమే రాలేదు. వచ్చింది నా దగ్గర సమాచారం. నా దగ్గర ఆ సమాచారం ఉంది. ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం చెందినటువంటి ఆయన మాట్లాడిన మాటల్లో ప్రధాన అంశాలు మాట్లాడి వైసీపీ టీడీపీతో కూడా మనం మాట్లాడాలి. నడ్డా గారు చెప్పిన పాయింట్లో అతి ప్రధానమైంది లోతైన అధ్యయనం చేయకుండా ఆరోపణలు చేయవద్దు, వివరాలు ఆధారాలు సేకరించి కేంద్ర పార్టీకి అందజేయాలి. సార్ ప్లీజ్. నేను ఒక 3 పాయింట్లు చదివి నడ్డా గారు మాట్లాడిన అంశాల్లోని 3 పాయింట్లు చదివి వైసీపీ దగ్గరికి వెళ్తున్నా. ఆయన క్లియర్గా ఏం చెప్పారంటే లోతైన అధ్యయనం లేకుండా ఆరోపణలు చేయవద్దు, వివరాలు ఆధారాలు సేకరించి కేంద్ర పార్టీకి అందజేయాలి, జాతీయ నాయకత్వం ఆమోదిస్తేనే ఆరోపణలు చేయాలి. సార్ ఇది నిన్న నైట్ ఢిల్లీ నుంచి మాకు అందిన సమాచారం సార్. మీరు మరి మమ్మల్ని కూడా ఏదో పేపర్లో వచ్చిందో ఇది ఒక ఛానల్ సార్, ఎవరినో చూసి మేము ఫాలో కావాల్సిన అవసరం లేదు.
తీసుకోమని ఈ విషయాన్ని Yes. గవర్నర్ దృష్టికి తీసుకోమని Yes. నడ్డా గారు Right. న్యాయస్థానం దృష్టికి తీసుకోమని డిఫర్మేషన్ Right. చేయమని చెప్పింది, సూట్ ఫైల్ చేయమని చెప్పింది నడ్డా గారు. రైట్, మీరేం చెప్తారు కొండ రాజీవ్ గాంధీ గారు? రెండు పార్టీలకు, అధికార పార్టీకి ప్రతిపక్షమైన టీడీపీకి రెండిటికి సమదూరంలో ఉండమని అధిష్టానం చెప్పింది బీజేపీకి. నిజానికి ఆ పరిస్థితి ఉందా? రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మీరేమో ఇక్కడ ఢిల్లీలో ఏమో కౌగిలించుకుంటారు, అన్ని మోడీకి చెప్పాము, అన్ని అమిత్ షాకు చెప్పాము అంటారు. పరిస్థితి రాష్ట్రంలో చూస్తుంటేనా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకముందే భగ్గుమనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారికి వైసీపీకి మధ్య. సార్ ఈశ్వర్ గారు, మా పార్టీ రాజకీయంగా ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు కూడా మా పార్టీ ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకుంది లేదు అంటే ఏ పొత్తుల ద్వారా ఎన్నికలకు వెళ్ళింది లేదు. బట్ యాజ్ అ రాజకీయ పార్టీగా మిగతా అన్ని రాజకీయ పార్టీలను మేము గౌరవిస్తాం. మా విధానాలు మాకుంటాయి, ప్రతిపక్ష పార్టీల విధానాలు వేరుగా ఉంటాయి, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే నడ్డా గారు చెప్పారని మీరు అంటా ఉన్నారో, రెండు రాజకీయ పార్టీలకి సమదూరం పాటించమని. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మాకు చాలా దూరంగానే ఉంది. ఇంకా బీజేపీ పార్టీ ఎవరికి దూరం జరగాలి? టీడీపీ పార్టీకి దూరం జరగాలి. టీడీపీకి ఎందుకు దగ్గర ఉంది? అది మొదటి నుండి బీజేపీ. నేను వివరిస్తాను. బీజేపీలో ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, ఆయన ఒక్కసారి మీరు ఆపాలి. చెప్పండి ఈశ్వర్ గారు, ఒక్కసారి ఆయన ఆపండి. ఎందుకంటే మనం అందరం కూడా వివిధ ప్రాంతాల నుండి లైవ్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ అ టైం లాగ్ కాబట్టి దయచేసి ఆయన ఆపండి. ఇప్పుడు ఖచ్చితంగా ఓకే, వాళ్ళ దృష్టిలో వాళ్ళు బీజేపీకి దూరంగా ఉన్నారంటే నిజమైనటువంటి బీజేపీ వాదులు మొదటి నుంచి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చేమో. కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముసుగుతో బీజేపీ పార్టీలోకి జంపు జిలాలీని అయిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే 2019 ఎన్నికల ముందు వరకు మోడీని లేదంటే అమిత్ షా గారిని అడ్డమైన తిట్లు తిట్టినటువంటి వ్యక్తులు, ఎవరైతే బ్యాంక్ లూటీదారులను ఈ పార్టీ నుంచి కూడా కొంతమంది విమర్శలు చేసినటువంటి వ్యక్తులు, ఈరోజు వాళ్ళంతా వెళ్ళిపోయి కేవలం చంద్రబాబు నాయుడు గారు ముసుగేసుకుని సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళతోనో, కన్నా గారు లాంటి వాళ్ళతోనో, ఇటువంటి వారితో ఆ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి ఒక పెను ప్రమాదం ముంచి ఉంది. అది వాళ్ళు కళ్ళు తెచ్చుకుని తెలుసుకుంటే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది అనేది ఆరోపణ. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక విషయం చెప్పమంటారు సార్? ఇప్పుడు ఇందాకంతా కూడా మా మిత్రుడు రమేష్ నాయుడు గారు ఏమంటా ఉన్నారంటే ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడుతూ ఉంటారు. తప్పులేదు మిత్రమా, ప్రతిపక్ష పార్టీల యొక్క బాధ్యత ఏంటంటే ప్రజల తరపున ప్రజల యొక్క ప్రతినిధిగా నిలబడి ప్రభుత్వ పరిపాలనని ప్రశ్నించడమే మీ బాధ్యత. కానీ ప్రశ్నించడం బాధ్యత అన్నామని చెప్పి మీ రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజీలు తీసుకున్న దానికి జస్టిఫికేషన్ చేయడం కోసం సత్యదూరమైనటువంటి ఆరోపణలు, అవాస్తవాలు, దుర్భాషలు ఆడమని చెప్పి ప్రజలు కానీ ప్రజాస్వామ్యం కానీ ఎక్కడన్నా కోరిందా? లేదు. మోడీ అమిత్ షాకి చెప్పారా 20 కోట్ల వ్యవహారం? 20 కోట్ల వ్యవహారం మోడీ అమిత్ షాకి చెప్పారా లేదా? చంద్రబాబు నాయుడు, కన్నా లక్ష్మీనారాయణ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు అగర్భ శత్రువులు. చెప్పాను రమేష్ నాయుడు గారు, అది దాని లెక్కలోకి తీసుకోలేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేరు. ఇది అన్ని పార్టీలకు అందరికీ వర్తిస్తుంది. అన్ని పార్టీలకు అందరికీ. మెగా కృష్ణారెడ్డి దగ్గర 150 రమేష్ నాయుడు గారు, రమేష్ నాయుడు గారు ఇప్పుడు ఆయన డిబేట్లకు రావడం కొత్త అయితే దానికి నేనేం చేయలేను. రమేష్ నాయుడు గారు కన్నా లక్ష్మీనారాయణ గారి మీద 20 కోట్ల ఆరోపణలు వచ్చాయి కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నేనేం ప్రశ్నిస్తున్నానంటే కన్నా లక్ష్మీనారాయణ గారి భుజం మీద తుపాకిని పెట్టి మీరు చూసారా అంటున్నా మీరేమన్నా చూసి వచ్చారా? రమేష్ నాయుడు గారు నేను కాదు ఆరోపణ చేసింది. వైసీపీ ఆరోపణలు చేస్తోంది. నిజం ఉంటే ప్రూవ్ చేసుకోండి, లేదనుకుంటే ప్రూవ్ చేసుకోండి. తీసుకోకపోతే ప్రూవ్ చేసుకోండి. ఒక నిమిషం రమేష్ నాయుడు గారు, ఒక నిమిషం ప్లీజ్. రమేష్ నాయుడు గారు ఒక నిమిషం ఆగండి. రమేష్ నాయుడు గారు ప్లీజ్. బ్రహ్మచౌదరి గారు జరగనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈయన కన్నా గారు
ఎస్ చెప్పండి సార్ ఒకసారి సార్ నేను 2 పాయింట్లు చెప్తూ ముగిస్తాను సార్. ఈశ్వర్ గారు దయచేసి మీరు ఆయన ఆగకపోతే ఆయన వాయిస్ ఆపండి, నా వాయిస్ అయిందో ఆయన వెర్షన్కి ఇవ్వండి అవకాశం. ఇప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వం 730 రూపాయలు చొప్పున ఒక కిట్ను మేము కొనుగోలు చేశాం సార్. ఏదైతే మన భారతదేశ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వారు ఆమోదించినటువంటి సంస్థలు, అది కూడా మేమెందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందంటే మొన్న ఆ కొనుగోలుకు ముందు ఏదైతే ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ టైంలో మా జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. ప్రధానమంత్రి గారు లాక్డౌన్తో పాటు మనం టెస్టింగ్లు ఎన్ని ఎక్కువ చేయగలిగితే దాంతో మనం కరోనా నియంత్రణకి వేగవంతం చేయగలమని అడిగితే అప్పుడు హోంమంత్రి గారే చెప్పడం జరిగింది. ఏమని, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మిషన్ల షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది, అయితే ఐసీఎంఆర్ కొన్ని సంస్థలను గుర్తించింది, ఆ సంస్థల తాలూకా వివరాలు మీకు అందిస్తాం, మీరు ప్రపంచంలో ఆ సంస్థల నుండి ఎక్కడి నుండైనా మీరు కిట్లు మాట్లాడి తెప్పించుకోవచ్చు, ఆ వెసులుబాటు రాష్ట్రానికి ఇస్తామని చెప్పి సాక్షాత్ హోంమంత్రి గారు చెప్పి ఐసీఎంఆర్ ఆమోదించినటువంటి సంస్థల తాలూకా వివరాలను రాష్ట్ర గవర్నమెంట్కి పంపిస్తే వచ్చినటువంటి దానిలో ఆ కంపెనీలన్నింటిలో మేము బేరసారాలు చూసి ఎవరు కొద్ది క్వాలిటీది బెస్ట్ ఇస్తున్నారు, ఉన్న దాంట్లో రేట్ ఎవరు బెస్ట్ ఇస్తున్నారని 730 రూపాయలు ప్లస్ జిఎస్టీకి మేము కొన్నామండి. అది కూడా క్లియర్ గా కండిషన్ కొన్నటువంటిది ఇదే ఆ అగ్రిమెంట్. ఇందులో మూడో పేజ్ కానీ ఇందులో కండిషన్ తెలిసి ఎవరు కొన్నా అది క్లియర్ గానే తెలుస్తోంది. అది ఇష్యూ కాదు. 20 కోట్ల వ్యవహారాన్ని మీరు మోడీ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారా లేదా చెప్పండి. పోనీ తీసుకెళ్ళకపోతే తీసుకెళ్తారా చెప్పండి. ఏ విషయం సార్? ఏ విషయం సార్? 20 కోట్లు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అలా కదా ఐ డిడ్ంట్ గెట్ యువర్ వాయిస్, ప్లీజ్ ప్లీజ్. కన్నా గారు ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ మీడియా వ్యవస్థ ద్వారా చెప్పండి సార్ ప్లీజ్. ఓకే, ఈ రోజు కొత్తగా కన్నా గారి వ్యవహారం ఆల్రెడీ ఢిల్లీ పెద్దల దగ్గర ఉన్నది, మేము కూడా పంపిస్తాం. ఏదో అంటే ఈ విధంగా ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ఎంత నీచ స్థితికి దిగజారిన వ్యక్తి వల్ల అన్నటువంటి విషయాన్ని ఆ జాతీయ పార్టీకి కూడా తెలియాలి. ఆల్రెడీ ఏప్రిల్లోనే ఇదే కన్నా లక్ష్మీనారాయణ గారు 30 కోట్లు నిధులు ఏదైతే ఎలక్షన్ సంబంధించి వచ్చినటువంటి ఫండ్ అంతా స్వాహా చేశారని మా సాక్షి పేపర్ అంటున్నారు కదా, ఆంధ్రప్రభ పేపర్ స్టేట్ ఎడిషన్ లో రాశారు, కుంకాలు రాశారు. కన్నా లక్ష్మీనారాయణ గారికి చివాట్లు పెట్టారని రాశారు. దాని మీద సమాధానం చెప్పండి. కన్నా లక్ష్మీనారాయణ ఒక అవినీతి పరుడు. అటు బీజేపీ ఇటు వైసీపీ మధ్యలో టీడీపీ ఏంటి? మీరు వీళ్ళిద్దరు కొట్టుకుంటే లాభపడొచ్చని మీరు ఏమైనా చూస్తున్నారా బ్రహ్మం చౌదరి గారు? ఈ 2 పార్టీలకు మధ్య గ్యాప్ పెరగాలని కోరుకుంటున్నారా? ఒకరేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతినిధి, మరొకరేమో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రానికి ప్రతినిధి. అవును సార్. ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఏదైతే అడ్డంగా కిట్ల కొనుగోలులో కిరికిరి, అదేవిధంగా ఉక్కిరి పిక్కిరి అవుతా ఉన్నారో అది రాష్ట్ర ప్రజల్లోకి చొచ్చుకుపోతా ఒక ట్వీట్ చేశారు. మేము అద్భుతంగా ఉన్నాం, ఏమీ లేదు, రాష్ట్రంలో కరోనా పారదోల పోతాయని చెప్పేసి ఒక ట్వీట్ పెడితే మేము 337 రూపాయలకే మేము కిట్టుకున్నామని చెప్పేసి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి అక్కడ ఆ రాష్ట్ర మంత్రి గారు ట్వీట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ కిట్లలో స్కామ్ జరిగిందని చెప్పేసి బయటికి వచ్చి పత్రికా ముఖంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కానీ సీనియర్ మాజీ మంత్రులు కానీ బయటికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దాని మీద కొంత కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు ముందా? తెలుగుదేశం పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన తర్వాత టీడీపీ వాళ్ళు మాట్లాడారు. నో ఇట్ ఇస్ కంప్లీట్ ఫాల్స్. కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తి మాట్లాడిన తర్వాత టీడీపీ వాళ్ళు నోరు ఇచ్చారు. ఇది అక్షర సత్యం. దయచేసి అవాస్తవాలు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడిన కాదు బ్రహ్మం చౌదరి గారు ముందుగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుంటే ఈ అంశం చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట్లాడేవాళ్ళు. ఫస్ట్ మాట్లాడింది ఎవరు? బాధ్యత పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. బ్రహ్మం చౌదరి గారు కన్నా గారు ముందా ఈ విషయంలో, కిట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందా? ఎదురించుకుంటారో దీని నుంచి ప్రజల దృష్టి మరల్చమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకు విజయసాయి రెడ్డి గారు కన్నా లక్ష్మీనారాయణ గారిని టార్గెట్ చేశారు. ఓకే, ఇలా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాల్సినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్-19 రూల్స్ ను వైలేట్ చేస్తూ వీళ్ళు ఒక నేషనల్ పర్మిట్ వెహికల్స్ లాగా ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి, ఒక జిల్లా నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్తూ ఇలా శ్రీకాళహస్తిలో చూసుకోండి, కనిగిరిలో చూసుకోండి, మాచర్లో చూడండి, లేకుంటే నర్సరావుపేటలో చూడండి, లేకుంటే పలాసలో చూడండి, ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కోవిడ్-19 రూల్స్ ని వైలేట్ చేయడానికి వాళ్ళు ఏమైనా అతీతులా? మీకు వైసీపీ బీజేపీ మధ్య
రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి దూరం టీడీపీకి అనుకూలంగా మారుతుంది అనుకుంటున్నారా? మీరేమైనా కోరుకుంటున్నారా గ్యాప్ పెరగాలని? సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బీజేపీని తిడుతానో, బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి తిడితే తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు ఓట్లేయరండి. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే అక్రమాలు మాటలు చెప్పేసి అధికారంలో చేయకపోగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తున్నారు, కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు, కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు, అసంఘటిత కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు, దేశానికి అన్నం పెట్టే రైతు ఇబ్బందులు పడతా ఉన్నాడు, ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పి సూచిస్తే ఈ రోజు వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు. ఒక్క గింజ వడ్లు కొన్నారండి రాష్ట్ర ప్రభుత్వం? కూరగాయలు కొన్నదా? పండ్లు కొన్నదా రైతుల నుంచి ఈ రోజున ఒక్క రూపాయి కూడా రైతుకు మేలు చేయనటువంటి ప్రభుత్వం ఇది. ఇవాళ ధరల స్థిరీకరణ కింద 3,000 రూపాయల కోట్లు ఇవాళ బడ్జెట్లో పెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఏ రైతు దగ్గర అయినా సరే 1 రూపాయి పెట్టేసి ధాన్యం కొన్నదా? ఇవాళ కరోనా విషయంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెందినటువంటి వైఫల్యం నుంచి ప్రజల్ని దృష్టి మరల్చడం కోసం ఇలా కన్నా లక్ష్మీనారాయణ గారిని తిడితేనో, తెలుగుదేశం పార్టీ తిడితేనో, రాజీవ్ గాంధీ గారు మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కొత్త రాజకీయాన్ని తెర మీదకి తీసుకొచ్చారనేది ఆరోపణ. మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కొత్త రాజకీయం తెర మీదకి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ వారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి కన్నా అండ్ కో బ్యాచ్ వారికి ఏంటంటే కళ్ళుండి కబోదులైపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏమని? ఆంధ్ర రాష్ట్రం కరోనా టెస్టులు చేయడంలో ఇండియాలోనే నెంబర్ 1. ప్రతి 10 లక్షల మందిలో 830 మందికి చేస్తూ నెంబర్ 1 స్థానంలో కరోనా టెస్ట్ నిలిస్తే వీళ్ళందరూ కళ్ళుండి కబోదులైపోయి ఈ విధంగా విమర్శలు చేస్తారా? రాజస్థాన్ 2వ స్థానంలో ఉంది, కేరళ 5వ స్థానంలో ఉంది, గుజరాత్ 5వ బ్రహ్మం చౌదరి గారు మీరు మీరు నా మాటలకు అడ్డుపడి ఏదో ఆ సత్యాలను ఆపాలంటే అరచేత్తు. ఈ రోజు కరోనా నియంత్రణలో ప్రభుత్వం బ్రహ్మాండంగా మందికి మేము టెస్టులు చేసినా 813 కేసులు మాత్రమే పాజిటివ్ వచ్చాయి. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 13,900 కేసులు టెస్ట్ చేస్తే 900 పైచులు దాదాపు 5,000 కేసులు ఉన్నాయి. ఈ విధంగా దేశంలోనే కరోనా నియంత్రణ ఉంటుంటే కడుపు మంట. మీ చంద్రబాబు నాయుడు గారికి, మీ కన్నా లక్ష్మీనారాయణ గారికి కావాలంటే ఒక కేసు ఈనో పంపిస్తాను, తాగి చల్లబడి కూర్చోమనండి. ప్రభుత్వం మీద, ప్రజల మీద మీకు ఎందుకంత కడుపు మంట? కరోనా కంట్రోల్ అవ్వడం మీకు ఇష్టం లేదా? మీ రాజకీయాల కోసం ప్రజలను చంపేస్తారా? ప్రజలు చచ్చిపోతే వాళ్ళ శవాల మీద పేలాలు ఎదుర్కొన్నట్టు మీరు రాజకీయం చేసుకుంటారండి? కరోనా రాజకీయానికి వాడుకుంటుంది టీడీపీ, బీజేపీ, తెలంగాణ. ఎవరైతే చంద్రబాబు ఈ ఓ పని చేయండి సార్, టీడీపీ అని ఒకటి, సిబిజేపీ అని ఒకటి పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు బీజేపీ అని చెప్పి చంద్రబాబు మాటనే మీ బాటగా మార్చుకునేటువంటి బీజేపీ ఒకటి, తెలుగుదేశం ఒకటి, ఈ రెండు కలిపి పెట్టుకోండి, మీకు సరిపోతుంది. మీకు ఎందుకు సార్ కరోనా సమయంలో రాజకీయాలు? మీకు కళ్ళు కబోలు అయిపోయారా మీరు? ఈ రోజు రబీ పంటలో మొక్కజొన్న నెంబర్ 1 ఇండియాలో మనం చేసాం. ఈ రోజు పవర్ తీసుకుంటే 102 కోట్ల రూపాయలు మహిళలకు 1,400 కోట్ల రూపాయలు ప్రభుత్వం అందించింది. ఇవేవి మీకు కనబట్టలేదా? మన మిత్రుడు రాజు మాట్లాడేటప్పుడు నేను మధ్యలోకి వస్తే ఆగమని చెప్పాడు. కాబట్టి నేను ఇప్పటి వరకు కూడా ఆయన మా రాష్ట్ర అధ్యక్షుడి మీద తోలనాడినా కూడా నేను మౌనంగా ఉన్నా. కానీ దయచేసి మిగతా వాళ్ళు కూడా అలాగే ఉండాలి. తప్పకుండా 2 నిమిషాలు ఎక్కువ అవుతుంది. ఈ రాష్ట్రంలో కన్నా గారు భారతీయ జనతా పార్టీ, మేమందరం కూడా గత ప్రతిపక్షంగా మేము వైఎస్ఆర్సీపీ, అధికార పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సమయంలో ఇంతకన్నా ఎక్కువ విమర్శలు చేశాం. విమర్శలు చేసినటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ దాని ద్వారా లబ్ధి పొందుతుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి క్రెడిబిలిటీ లేకపోయినా భారతీయ జనతా పార్టీ చేసేటువంటి విమర్శలే పతాక శీర్షికల్లో, ఛానల్స్లోనూ, పత్రికల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బు ఇచ్చాడు, ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి డబ్బుతోనే మేము విమర్శలు చేసాము ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద. ఒకటి లేదు, ఈ రోజు మేము విమర్శలు చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారు మాకు డబ్బు పంపిస్తా ఉంటే మంచం కోడి కింద, బెడ్రూమ్ లో మంచం కోడి కింద ఏమైనా పనుకొని ఏమన్నా ఇది చూసారా? 2 మూడోది ఏంటంటున్నామంటే ఇంకొకటి చెప్పండి. ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలోనే ఒక విషయం చెప్తున్నా, అర్థం కావాలి మీకు. అధ్యక్షుడి యొక్క నాయకత్వంలోనే ఆయన సూచన మేరకు అంతో ఇంతో మా దగ్గర మీ మాదిరి 10,000 కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టి, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు తాగేటువంటి మద్యం మీద 400 కోట్ల రూపాయలు నెలకు దోచుకునేటువంటి సంస్కృతి మాకు కాదు.
కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో విధంగా ఏ నిర్ణయం జరిగినా టీం వర్క్ తోటి కలెక్టివ్ డెసిషన్ ఉంటుంది. అవును, జాతీయ పార్టీది. ఈ పార్టీలో కన్నా గారు తెలుసా, అతి తక్కువ విషయాల్లో ఆయన ప్రమేయం పెట్టుకుంటాడు. పార్టీలో ఉన్నటువంటి మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో కోర్ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళ డెసిషన్స్ మీదే ఈయన కూడా నడుస్తూ ఉంటాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎస్, అయితే ఇక్కడ ఒక అనుమానం ఉంది రమేష్ నాయుడు గారు, మీరే నివృత్తి చేయాలి. మొత్తం బీజేపీ 4 భాగాలుగా కనిపిస్తోంది. ఒకటి కేంద్రం అధిష్టానం, జాతీయ నాయకత్వం ఒకటి, రాష్ట్ర నాయకత్వం ఒకటి. ఈ 2 కాకుండా రాష్ట్రంలో 2 బీజేపీలు ఉన్నాయి. ఒకటి టీడీపీ బీజేపీ, 2 వైసీపీ బీజేపీ. కొందరేమో టీడీపీకి సపోర్ట్ చేస్తారు, కొందరేమో వైసీపీకి సపోర్ట్ చేస్తారు. ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవమా కాదా? మీ పార్టీలో ఉందా లేదా? ఎందుకు ఈ సమన్వయ లోపం ఎక్కడ జరుగుతోంది? గతంలో కూడా మమ్మల్ని ఏమనేవాళ్ళంటే సేమ్ ఇదే రకమైనటువంటి విమర్శలు ఎప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఎదిగేటువంటి క్రమంలో ప్రతిపక్ష పార్టీలు అందున ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నటువంటి 2 పార్టీలు ఏమనుకుంటాయంటే పోటీ ఎయిదర్ వైఎస్ఆర్సీపీ లేకపోతే టీడీపీ, వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉండాలని కోరుకుంటారు. ప్రతి గ్రామాల్లో కూడా మీకు తెలిసి ఈశ్వర్ గారు, మీరు కూడా తిరుపతి ప్రాంత వాస్తవ్యులు, రాయలసీమ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామాల్లో ఇద్దరి మధ్య పోటీ ఉండాలని కోరుకుంటాడు. 3వ పర్సన్ వస్తుంటే ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో వాడిని ఏదో కేసులో ఎదిగిచ్చేస్తారు. నాకన్నా ఉండాలి, అవతల కన్నా ఉండాలి. అట్లే వీళ్ళిద్దరు ప్రాంతీయ పార్టీ 2 ప్రాంతీయ పార్టీలకి ఎస్, నేను దాన్ని కాదనట్లేదు. ప్రాంతీయ పార్టీలకి మీరు 2 వర్గాలుగా చీరిపోయారా రాష్ట్రంలో? ఒకరేమో వైసీపీ బీజేపీ, ఇంకొకరేమో టీడీపీ బీజేపీ. ఒకే పార్టీ ఉందా? ఒక పార్టీ ఉందా రాష్ట్రంలో? 2 పార్టీలు ఉన్నాయా బీజేపీ? భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు మాత్రం ఇప్పుడు దాన్ని సమన్వయం చేసుకోవాలి. అదే నడ్డా గారు చెప్పింది. దాన్ని సమన్వయం చేసుకోండి. అదే నడ్డా గారు చెప్పింది. నేను తీసుకొచ్చిన పాయింట్ కూడా అదే. కన్నా గారి మీద విమర్శలు వస్తే ఈ రోజు సునీల్ దియోదర్ గారు గైడ్ చేశారు. ఇందనక 5 నిమిషాల ముందు ఎలా మాట్లాడాలా, ఎలా వ్యవహరించాలో చెప్పారు. మా జాతీయ కార్యదర్శి మాట్లాడారు. మీరు లైవ్ లో ఉన్నప్పుడు మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా నేను జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారితో మాట్లాడా. పార్టీకి సంబంధించి ఎలా వ్యవహరించాలి, పార్టీకి సంబంధించిన అధినాయకుడి మీద విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో ఎలా తిప్పుకొట్టాలో సత్యకుమార్ గారు నాకు వివరించి చెప్పాడు. సునీల్ దియోదర్ గారు చెప్పారు. పార్టీలో సోమ్ వీర్రాజు గారు నిన్ననే మనకు సమయం మించిపోయింది. ఓవరాల్ గా రాష్ట్రంలో చెప్పండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో శేఖర్ రెడ్డిని అవినీతి పరుడుగా చిత్రీకరించి లోకేష్ బినామీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ మెంబర్ చేశాడు. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పేసినటువంటి బుక్ లో మొదటి లైన్ మొదటి పేజీలో మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళను అవినీతి పరులుగా. మీ పార్టీ ఏమైపోయిందో చెప్పమంటే మీరు అవతల పార్టీ నుంచి మీ పార్టీ ఏమవుతోందో రాష్ట్రంలో చూసుకోండి. రేపు కమ్యూనిస్టుల వైపు కూడా 2 ముక్కలు చెల్లుతుందేమో చూసుకోండి. మీరు అది వదిలిపెట్టి మీ పార్టీ ముక్కలుగా జీలిపోతోందని చర్చ పెడితే మీరు ఎక్కడెక్కడో ఏ పార్టీ అవినీతుల గురించి మాట్లాడుతున్నారు. నేను అడిగిన ప్రశ్న ఏంటి? మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటి? ఏపీ బీజేపీగా ఉందా? వైసీపీ బీజేపీ టీడీపీ బీజేపీగా చీలిపోయిందా? సుజనా చౌదరిని ఏంటిది? రాజ్యసభ సభ్యుల్ని ఏపీ బీజేపీగా ఉందా? లేదా టీడీపీ బీజేపీ వైసీపీ బీజేపీగా చీలిపోయిందా? 100% బీజేపీగానే ఉంటుంది. బీజేపీ 2 పార్టీలను సమదూరంతో ప్రతిపక్ష. ఈ మాట మీ పార్టీలో ఉండే నాయకులందరికీ చెప్పండి. మీ పార్టీలో ఉండే నాయకులందరికీ చెప్పండి. ఒకరు వస్తారు, ఒకవైపు మాట్లాడతారు, ఇంకొక ఇద్దరు వస్తారు, ఇంకో వైపు మాట్లాడతారు. అసలు బీజేపీ నాయకులు ఏ వైపు ఉన్నారో ఎవరికి అర్థం కాకుండా ఉంది రాష్ట్రంలో. అందుకే నడ్డా గారు జోక్యం చేసుకున్నా, దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ జోక్యం చేసుకున్నా అదే కారణం. వాళ్ళు గతంలో కూడా ఈ మాట మాట్లాడారు. కాంగ్రెస్ బీజేపీని మాట్లాడారు. తెలుగుదేశం వాళ్ళు కూడా అదే స్ట్రాటజీ. వైఎస్ఆర్సీపీ మక్కి తెలుగుదేశాన్ని ఫాలో అవుతాను తప్ప వాళ్ళు కొత్తగా ఏమి చేయట్లేదు. ఈ రోజు మేము వాళ్ళని చూసిన తర్వాత తెలుగుదేశానికి ఏ మాత్రం పోలా. ధోని నేను చెప్పినట్టే మాకేం పట్టలేదు. కిట్ల వ్యవహారం ఏపీ బీజేపీలో కలకలానికి దారితీసింది. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర అధినాయకత్వం కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. రమేష్ నాయుడు గారు, కొండా రాజీవ్ గాంధీ గారు, అలాగే బ్రహ్మం చౌదరి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.